మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆశగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు అనిల్ రావుపిడి దర్శకత్వంలో మెగా 157 ను కూడా చిరు చేస్తున్నాడు. అయితే ఈ రెండిట్లో ముందుగా విశ్వంబర సినిమానే రిలీజ్ కానుంది. ఇప్పటికే విశ్వంబర నుంచి టీజర్ రిలీజ్ అవ్వగా దానికి ఆడియన్స్ నుంచి VFX విషయంలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దీంతో మేకర్స్ ఆ బాధ్యతల్ని కొత్త VFX టీమ్ కు అప్పగించి చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా డైరెక్టర్ వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశ్వంబర గురించి కొన్ని విషయాలను వెల్లడించాడు. ఈ సినిమాలో మొత్తం 5 హీరోయిన్లు నటిస్తున్నారని చెప్పాడు. త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆశికా రంగనాథన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారని, మిగిలిన 3 కథానుగుణంగా కనిపిస్తారని తెలిపాడు. ఆ 5 భామలు సినిమాకు కొత్తదనాన్ని తెస్తారని చెప్పిన విశ్వంబర ఈ సినిమా కథకు అవతార్ కు ఎలాంటి పోలిక లేదని, ఆ సినిమా కోసం తాను స్పెషల్ గా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించానని చెప్పాడు. విశ్వంబర రిలీజ్ లేట్ అవ్వడానికి VFX కారణమని, సినిమాపై తానెంతో కాన్ఫిడెంట్ గా ఉన్నానని, ఏ విషయంలోనూ తనకు ఒత్తిడి లేదని వశిష్ఠ చెప్పాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి యూత్ తో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వశిష్ఠతో విశ్వంబర షూటింగ్ ని ముగించిన ఆయన మొన్న మే నుంచి అనిల్ రావిపూడితో మెగా 157 చిత్ర షూటింగ్ చేస్తున్న మెగాస్టార్ తన తదుపరి చిత్రాలను కూడా లైన్ పెట్టేసుకున్నారు. అది శ్రీకాంత్ ఓదెలతో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని చిరు అనౌన్స్ చేశారు. నాని నిర్మాతగా చిరు ఓదెల కాంబో ఎలా ఉండబోతుందో ప్రీ లుక్ పోస్టర్ తోనే రివీల్ అయింది. ఇక మరోసారి బాబీ కొల్లి మెగాస్టార్ ని డైరెక్ట్ చేయబోతున్నారు. గతంలో వారి కాంబోలో వాల్తేరు వీరయ్య వచ్చింది, అది హిట్ అయింది. ఆ తర్వాత వీళ్ళ కలయికలో మరో మూవీ రాబోతుంది అన్నారు. అది ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. దర్శకుడు బాబీ కొల్లి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా స్టోరీ, స్క్రిప్ట్ 2 సిద్ధం చేస్తున్నారట. బాబీ మెగాస్టార్ కాంబోకి పూనకాలు లోడింగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ లో అలా మొదలు పెట్టి వచ్చే వేసవికి అంతా పూర్తి చేయాలనే లక్ష్యంతో బాబీ చిరు మూవీ పనులు స్టార్ట్ చేస్తున్నారట. సో మెగాస్టార్ మెగా లైనప్ మామూలుగా లేదన్నమాట, అదే విషయం. మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆశగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు అనిల్ రావుపిడి దర్శకత్వంలో మెగా 157 ను కూడా చిరు చేస్తున్నాడు. అయితే ఈ రెండిట్లో ముందుగా విశ్వంబర సినిమానే రిలీజ్ కానుంది. ఇప్పటికే విశ్వంబర నుంచి టీజర్ రిలీజ్ అవ్వగా దానికి ఆడియన్స్ నుంచి VFX విషయంలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దీంతో మేకర్స్ ఆ బాధ్యతల్ని కొత్త VFX టీమ్ కు అప్పగించి చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా డైరెక్టర్ వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశ్వంబర గురించి కొన్ని విషయాలను వెల్లడించాడు. ఈ సినిమాలో మొత్తం 5 హీరోయిన్లు నటిస్తున్నారని చెప్పాడు. త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆశికా రంగనాథన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారని, మిగిలిన 3 కథానుగుణంగా కనిపిస్తారని తెలిపాడు. ఆ 5 భామలు సినిమాకు కొత్తదనాన్ని తెస్తారని చెప్పిన విశ్వంబర ఈ సినిమా కథకు అవతార్ కు ఎలాంటి పోలిక లేదని, ఆ సినిమా కోసం తాను స్పెషల్ గా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించానని చెప్పాడు. విశ్వంబర రిలీజ్ లేట్ అవ్వడానికి VFX కారణమని, సినిమాపై తానెంతో కాన్ఫిడెంట్ గా ఉన్నానని, ఏ విషయంలోనూ తనకు ఒత్తిడి లేదని వశిష్ఠ చెప్పాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి యూత్ తో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వశిష్ఠతో విశ్వంబర షూటింగ్ ని ముగించిన ఆయన మొన్న మే నుంచి అనిల్ రావిపూడితో మెగా 157 చిత్ర షూటింగ్ చేస్తున్న మెగాస్టార్ తన తదుపరి చిత్రాలను కూడా లైన్ పెట్టేసుకున్నారు. అది శ్రీకాంత్ ఓదెలతో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని చిరు అనౌన్స్ చేశారు. నాని నిర్మాతగా చిరు ఓదెల కాంబో ఎలా ఉండబోతుందో ప్రీ లుక్ పోస్టర్ తోనే రివీల్ అయింది. ఇక మరోసారి బాబీ కొల్లి మెగాస్టార్ ని డైరెక్ట్ చేయబోతున్నారు. గతంలో వారి కాంబోలో వాల్తేరు వీరయ్య వచ్చింది, అది హిట్ అయింది. ఆ తర్వాత వీళ్ళ కలయికలో మరో మూవీ రాబోతుంది అన్నారు. అది ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. దర్శకుడు బాబీ కొల్లి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా స్టోరీ, స్క్రిప్ట్ 2 సిద్ధం చేస్తున్నారట. బాబీ మెగాస్టార్ కాంబోకి పూనకాలు లోడింగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ లో అలా మొదలు పెట్టి వచ్చే వేసవికి అంతా పూర్తి చేయాలనే లక్ష్యంతో బాబీ చిరు మూవీ పనులు స్టార్ట్ చేస్తున్నారట. సో మెగాస్టార్ మెగా లైనప్ మామూలుగా లేదన్నమాట, అదే విషయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ.
హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.